హిమాలయ దేశం నేపాల్లో అల్లర్లు మిన్నంటాయి. ముఖ్యంగా నిరసనకారులు రోడ్లపై చేరుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా బీభత్సం సృష్టించారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో పోలీసులు పలు చోట్ల కాల్పులు, లాఠీచార్జీలు కూడా చేయవలసి వచ్చింది. దీనికి కారణం నేపాల్లో ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇది కాస్త హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఆందోళనకారుని అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ ఘటనలో ఆందోళనకులకు పోలీసుల మధ్య రాళ్లదాడి, ఫైరింగ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దిగివచ్చింది. కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో ముఖ్యంగా అన్ని రకాల సోషల్ మీడియా బ్యాన్లపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నేపాల్లో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పీఎం ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. యూఎంఎల్ పార్టీ ఆఫీస్ సైతం మంటలో కాలిపోతోంది. నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సైన్యం సూచనలతో రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. త్వరలోనే కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేయడమే కాకుండా ఆయన ఇంటికి నిప్పంటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేపాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలనే లక్ష్యంగా దాడులు చేసి నిప్పంటిస్తున్నారు. దీంతో రాజధాని కాఠ్మండు రణరంగంగా మారింది. భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగుతున్నారు. సైన్యం ప్రభుత్వ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది.